యాక్చువల్గా నా పేరు పాటమ్మ రాంబాబు అండి. ఫస్ట్లో నేను మాట్లాడిన అయితే కృష్ణన్న మీద కిషనన్న మీద వాళ్ళిద్దరి బంధం మీద నేను ఎప్పటి నుంచో ఒక పాట రాయాలని అనుకుంటున్నా. ఇది ఒక సరైన వేదిక దొరికింది. సో దానివల్ల అప్పటికప్పుడు రాత్రి అనుకొని సురేందర్ అన్న నేను ఆ పాట రికార్డ్ చేయడం జరిగింది. ఒకసారి ఇప్పుడు వినండి, ఆ పాట వస్తుంది. రైట్, చలో ప్లీజ్. మన జాతిని చేర్చిందే కలగన్న గమ్యం, రెండుగా కనిపిస్తున్నా ఇద్దరి ప్రస్థానం, నిండుగా కొనసాగిందే నిరుపేదల కోసం. కిషనన్న మీ స్నేహం తరాలకాదర్శం, కృష్ణన్న మీ బంధం చదువుకుంటే గ్రంథం. కిషనన్న మీ స్నేహం తరాలకాదర్శం, మంద కృష్ణన్న మీ బంధం చదువుకుంటే గ్రంథం. నల్లని కండువతోనే తుడిచె కంట నీరొకరు, కాషాయపు జెండాతో అండ నిలిచే ఇంకొకరు, జాతి కోసం దేశమంతటా దండోరైనారొకరు, నీతిగా వెన్నంటి నిలబడి ముందుకు నడిపారొకరు. రెండుగా కనిపిస్తున్నా ఇద్దరి ప్రస్థానం, నిండుగా కొనసాగిందే నిరుపేదల కోసం. కిషనన్న మీ స్నేహం తరాలకాదర్శం, కృష్ణన్న మీ బంధం చదువుకుంటే గ్రంథం. కిషనన్న మీ స్నేహం తరాలకాదర్శం, మంద కృష్ణన్న మీ బంధం చదువుకుంటే గ్రంథం. సిద్ధాంతాలు వేరైనా పుట్టింది స్నేహం, సామాజిక న్యాయంపై చేశారు సమరం. దారులు వేరైనా మీ ఇద్దరి స్నేహం, మన జాతిని చేర్చిందే కలగన్న గమ్యం, రెండుగా కనిపిస్తున్నా ఇద్దరి ప్రస్థానం, నిండుగా కొనసాగిందే నిరుపేదల కోసం. కిషనన్న మీ స్నేహం తరాలకాదర్శం, కృష్ణన్న మీ బంధం చదువుకుంటే గ్రంథం. కిషనన్న మీ స్నేహం తరాలకాదర్శం, మంద కృష్ణన్న మీ బంధం చదువుకుంటే గ్రంథం. నాకు తోచిన పదాలు అన్న మీద రాయడం జరిగింది. ఇది ఫస్ట్. కిషనన్న మీ స్నేహం ఎలా వర్ణించనే, కృష్ణన్న మీ బంధం చరిత సాక్ష్యం కదే, ఇట్లా రాయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇట్లాంటి పాట రాసేటువంటి అవకాశం ఈ వేదిక కల్పించినందుకు కాంతారావు అన్న కూడా మరొకసారి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామబాబు. అలాగే మీడియా ఇన్ఛార్జ్ మురళి గారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దవాళ్ళు కొంత